నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. బులెటిన్లో డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలో ఉపాధ్యాయులకు షాక్ ఇచ్చాడు ఒక భవన యాజమాని. ఇక్కడ మైనారిటీ పాఠశాలను అద్దె భవనంలో నిర్వహిస్తూ ఉండగా కిరాయి బకాయి ఉందని స్కూల్కు తాళం వేశాడు. 13 నెలలుగా చెల్లించాల్సిన అద్దె చెల్లిస్తేనే స్కూల్ తెరుస్తానని పట్టుబట్టాడు. పాఠశాలలు తెరిచిన రోజే అద్దె అవస్థలతో విద్యార్థులు ఉపాధ్యాయులు స్కూల్ బయటే ఉండాల్సి వచ్చింది. रेंट आना है, हम लोगों को भी बैंक में पेंडिंग है। बैंक से हम लोग नोटिस आए, डेली रिक्वेस्ट कर रहे, सेक्रेटरीट में भी जाके सब एप्लीकेशन डाले, पर हम लोगों को रेंट रिलीज नहीं कर रहे। जनवरी से तो दो दिन बोल के घुमा रहे सर, 5-6 महीने हो गए। 2 दिन में रेंट डालते, 2 दिन में रेंट डालते बोल के बोल रहे, अभी तक रेंट नहीं डाले सर। अब सब आके एकदम बोल रहे कि बोलो सर, हमारे भी बहुत तकलीफ हो रही है, अब हमारी तकलीफ आप समझो। क्या करे सर, डेली बोल रहे कि 2 दिन में डाल रहे, 2 दिन में डाल रहे बोल के बोल रहे सर। अब एक बात बताओ, थोड़ा हम रिक्वेस्ट ले रहे कि भाई रिक्वेस्ट कर रहे कि भाई आप प्लीज हमको रेंट डालो। वो यहाँ पे पेंडिंग है, वहाँ पे पेंडिंग है बोल के बोल रहे। हम सेक्रेटरीट में भी गए, पहले रामकृष्णा साहब से, अभी दूसरे कोई साहब आए, वो लोग कोई मिलने भी नहीं देते साहब से, कोई कुछ भी वहाँ पे रिस्पॉन्स बरोबर आता ही नहीं सर। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాగ్ లింగంపల్లిలో ఉపాధ్యాయులకు షాక్ ఇచ్చాడు ఒక భవన యాజమాని. ఇక్కడ మైనారిటీ పాఠశాలలను అద్దె భవనంలో నిర్వహిస్తూ ఉండగా కిరాయి బకాయి ఉందని స్కూల్కు తాళం వేశాడు. 13 నెలలుగా చెల్లించాల్సిన అద్దె చెల్లిస్తేనే స్కూల్ తెరుస్తానని పట్టుబట్టాడు. పాఠశాలలు తెరిచిన రోజే అద్దె అవస్థలతో విద్యార్థులు ఉపాధ్యాయులు స్కూల్ బయటే ఉండాల్సి వచ్చింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, అంటే స్కూల్ ఓపెన్ చేసిన రోజే ఇలా చేస్తే డబ్బులు వస్తాయని చేశాడా, ఎందుకు అంటారు? చాలా రోజులుగా ఈ బకాయి ఉంది, 13 నెలలుగా బకాయి ఉంది. కనీసం ఎప్పుడు అడిగినా కూడా వారు ఎలాంటి ఆన్సర్ ఇవ్వట్లేదు, అధికారుల నుంచి స్పందన లేదని భవన యజమాని చెప్తున్నాడు. ఏదేమైనా పాఠశాల ప్రారంభం మొదటి రోజే ఈ విచిత్రమైన ఘటన, ఈ పరిస్థితి ఎదుర్కోవడం మాత్రం అటు ఉపాధ్యాయులకు విద్యార్థులకు కొంత ఇబ్బందికరంగా మారింది. ఎంతో హ్యాపీగా అంతా కూడా విద్యార్థులు కూడా అక్కడ చేరుకున్నారు. ఇది మైనార్టీ గురుకుల పాఠశాల బాగ్ లింగంపల్లిలో ఉంటుంది, తెలంగాణ మైనార్టీ గురుకులకు సంబంధించిన గర్ల్స్ స్కూల్. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి 13 నెలలుగా బకాయిలు ఉన్నాయి కాబట్టి ఆ బకాయిలకు సంబంధించి చాలా రోజులుగా చెప్తున్నప్పటికీ కూడా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. దాని మూలంగానే ఈరోజు ఈ పరిస్థితి పరిస్థితుందని వారైతే వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలాసేపు ఉపాధ్యాయులు పిల్లలు కూడా బయట వేచి చూడాల్సిన పరిస్థితి. అంటే ప్రైవేట్ సంబంధించిన మాకు ఒప్పందం అయితే ఉందో ఆ ఒప్పందానికి సంబంధించి ఎన్నో రోజులుగా అంటే వారు ఆ బకాయిలు చెల్లిస్తామని కూడా మాటిచ్చారు, కానీ ఇంతవరకు కూడా అది పూర్తి కాలేదు. ముందు చెక్ ఇచ్చారు, ఆ చెక్ కూడా బౌన్స్ అయింది. ఇలాంటి కొన్ని ఆరోపణలు అయితే ముఖ్యంగా ఎవరైతే భవన యజమాని చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఇది పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే తన బకాయిలు చెల్లించాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఓకే, అంటే 13 నెలలు అంత ఎందుకు కట్టలేదంటారు? పైనుంచి మాకు ఫండ్స్ రాకపోవడం మూలంగానే, పైనుంచి మాకు డబ్బులు రాకపోవడం మూలంగానే మేము కట్టలేకపోయామని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ మిగతా పాఠశాల సంబంధించినటువంటి ప్రిన్సిపల్ చెప్తున్నారు. మాకు చాలా రోజులుగా మేము దీనికి సంబంధించి పై అధికారులు తీసుకెళ్ళాం, కానీ బిల్స్ రాకపోవడం మూలంగానే మేము చెల్లించలేకపోవని వారు చెప్తున్నారు. మరి కారణం ఏంటనేది పూర్తి స్పష్టత రావాల్సింది. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ సంబంధించి మాత్రం పై అధికారుల దృష్టికి ఇప్పటికే వెళ్ళడానికి తెలుస్తుంది. తొందరలోనే సమస్య పరిష్కరిస్తామని అధికారులు సంబంధించిన ప్రిన్సిపల్ చెప్పారు. అయితే ఇప్పుడైతే ఈ రోజైతే మళ్ళీ భవన యజమానితో మాట్లాడంతో ఆయన వారిని లోనికి ఆలోచనకైతే ఆయన ఒప్పుకున్నాడు. దాంతో ఈ రోజు స్కూల్ అయితే యథావిధిగా కొనసాగుతుంది. కానీ బకాయి మాత్రం చెల్లించకపోవడం మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం తాను స్కూల్ ఖచ్చితంగా తాళం వేయాల్సిన పరిస్థితి చేస్తుందని కూడా ఆయన అధికారులకు తెలియజేశారు. రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.